హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం మన హిందీ ఫారంలో స్టూడెంట్స్ అడిగిన డౌట్స్ని బేస్ చేసుకుని మనం చాలా విషయాలు నేర్చుకోబోతున్నాం. వీళ్ళు చాలా వాల్యుబుల్ డౌట్స్ అడిగారు. హిందీలో చాలామందికి నేర్చుకునే వాళ్ళకి వచ్చే ప్రతి డౌట్ని కూడా ఇక్కడ అడుగుతూ ఉన్నారు. సో వాటిలో కొన్ని డౌట్స్ ఇప్పుడు ఈ సెషన్లో చూద్దాం. సో చూడండి, మహేందర్ గారు అడుగుతున్నారు డౌట్ ఏంటంటే జిత్నా కా మతలబ్ క్యా హై అని. జిత్నా అంటే ఏంటి? ఓకే, ఈ జిత్నా అంటే ఏంటి అనేది అడగడం జరిగిందనమాట. చూడండి, జిత్నా అంటే ఏమి లేదండి, ఎంత అయితే అని అర్థం వస్తుంది అనమాట. అర్థమైందా? జిత్నా అంటే ఏంటి, ఎంత అయితే అని అర్థం వస్తుంది. కంప్లీట్గా ఆన్సర్ ఇచ్చాను చూడండి. ఇక్కడ నేను జిత్నా అనే హిందీ పదానికి తెలుగులో ఎంత అయితే లేదా ఎంత అని అర్థం వస్తుంది అనమాట. యాజ్ మచ్ యాజ్ లేదా హౌ మచ్ అని అర్థం వస్తుంది. దీనికి సాధారణంగా ఒక పరిమాణాన్ని, అంటే ఏదైనా ఒక పరిమాణాన్ని, ఎంత అయితే, నువ్వు ఎంతైతే తిన్నావో నేను అంత తినలేను, ఓకే, నువ్వు ఎంతైతే చదివావో నేను అంత చదవలేదు, ఇలా ఏదైనా ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ వాళ్ళు ఎంతైతే చేశారో మనం అంత చేయలేదు, ఇలాంటి విషయాలు చెప్పడానికి ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. క్వాంటిటీని చెప్తూ ఉంటాం అనమాట. ఓకే, సో ఈ పదం చాలా వరకు వాక్యాల్లో ఉతనా అనే పదంతో జంటగా వస్తుంది అనమాట. జితనా ఉతనా, ఎంతైతే అంత. ఉతనా అంటే అంత, జితనా అంటే ఎంతైతే. జితనా ఉతనా అనమాట. ఈ రెండు పెయిర్గా వస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా. దీని వాక్యాల్లో ఎలా వాడతారో ఉదాహరణలతో చూద్దాం ఒకసారి. జితనా చాహియే అంటే ఎంతైతే కావాలో, ఉతనా లేలో అంత తీసుకో. ఓకే, టేక్ యాజ్ మచ్ యాజ్ యూ వాంట్ అంటాం ఇంగ్లీష్లో. టేక్ యాజ్ మచ్ యాజ్ యూ వాంట్ అంటాం. ఓకే, ఎంత కావాలో అంత తీసుకో. జితనా చాహియే ఎంతైతే కావాలో, ఉతనా లేలో అంత తీసుకో. జితనా చాహియే ఉతనా లేలో. అర్థమైందా మీకు? సో అలా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్, తుమ్ జితనా సోచ్ రహే హో యహ్ ఉతనా ఆసాన్ నహీ హై. నువ్వు ఎంత అనుకుంటున్నావో అంత సులువు ఏమీ లేదు ఇది. నువ్వు ఎంత సులువు అనుకుంటున్నావో అంత సులువేం కాదు ఇది అని చెప్పేటప్పుడు, తుమ్ జితనా సోచ్ రహే హో, నువ్వు ఎంతైతే అనుకుంటున్నావో, యహ్ ఉతనా ఆసాన్ నహీ హై, అంత సులువేం కాదు ఇది. యహ్ ఉతనా ముష్కిల్ నహీ హై, అంత కష్టమేం కాదు ఇది. అర్థమైందా? సో ఇలా ఆసాన్ అని, ముష్కిల్ అని మనం చెప్తూ ఉంటాం అనమాట. తుమ్ జితనా సోచ్ రహే హో, ఓకే, యహ్ ఉతనా ఆసాన్ నహీ హై. వెరీ గుడ్. నువ్వు ఎంతైతే అనుకుంటున్నావో ఇదంతా సులువు కాదు. ఇట్స్ నాట్ యాజ్ ఈజీ యాజ్ యూ థింక్. ఇట్స్ నాట్ యాజ్ ఈజీ యాజ్ యూ థింక్. అంటే నువ్వు ఎంతైతే అనుకుంటున్నావు అంత కాదు. ఓకే, ఇది ఏం చెప్తామంటే మనం ఇంగ్లీష్లో వచ్చేసరికి యాజ్ మచ్ యాజ్ ఈజీ యాజ్ అని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, యాజ్ డిఫికల్ట్ యాజ్, ఇలా. జితనా జల్దీ హో సకే ఆ జావో. జితనా జల్దీ హో సకే ఆ జావో అంటే అర్థం ఏంటి? ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వచ్చేసాయి. నువ్వు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వచ్చేసాయి అని చెప్పేటప్పుడు, జితనా జల్దీ హో సకే, ఎంత త్వరగా. హో సక్తా హై అంటే అర్థం ఏంటంటే ఎంత వీలవుతుందా. క్యా ఏ హో సక్తా హై, ఇది అవుతుందా. క్యా తుమే హో సక్తా హై, ఓకే అంటే అర్థం ఏంటి, నీకు అవుతుంది, వీలవుతుందా అని చెప్పడానికి హో సక్నా యూజ్ చేస్తాం అనమాట. జితనా జల్దీ హో సకే అంటే ఎంత త్వరగా వీలవుతుందో, ఉతనా జల్దీ ఆ జావో అనొచ్చు, లేదా ఆ జావో అనొచ్చు. అంటే వచ్చేసే అని అర్థం అనమాట. కమ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అని చెప్పవచ్చు అనమాట. సో ఇలా జితనా గురించి మనం కంప్లీట్గా ఈయన డౌట్ క్లియర్ చేయడం జరిగింది. ఓకే, క్లియర్ అంతవరకు. సో ఇలాంటి డౌట్స్ చాలా మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని చక్కగా అడుగుతున్నారు. మీరు కూడా అడగొచ్చు. అలాగే ఇప్పుడు మన యాప్లో ఇంగ్లీష్ కూడా యాడ్ చేసాం. ఓకే, ఇంగ్లీష్ క్వశ్చన్స్ కూడా మీరు అడగొచ్చు అనమాట. చూడండి, సీతా గారు అడిగారు. సీతా గారు ఇంగ్లీష్ ట్యాబ్లో అడిగారు. ఒక ఇంగ్లీష్ డౌట్స్ ఏమో ఇంగ్లీష్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్లో అడగొచ్చు మీరు, లేదా హిందీ డౌట్స్ అయితే హిందీలో అడగొచ్చు అనమాట. అర్థమైందా? ఓకే, చూడండి, పేటెడ్ వెంకటేశ్వరరావు గారు ఇప్పుడే మనం క్లాస్ జరుగుతూ ఉన్నప్పుడు 3:54 ఇప్పుడు యాక్చువల్ టైం 3:50 కానీ డౌట్ అడిగారు. ఏంటి అడిగి చూడండి, చదివి పని చెయ్యు అని చెప్పేసి అడిగారు ఆయన. ఓకే, ఏం చెప్తాం మనం? చదివి పని చెయ్యు అని చెప్పడానికి పడ్నా అంటే చదవడం కదా. నేను ఇప్పుడు వెంటనే మీకు లైవ్లోనే ఆన్సర్ ఇస్తున్నాను ఆయనకి. ఓకే, పడ్కర్ అంటే చదివి, ఓకే, కామ్ కరో అని చెప్పొచ్చు అనమాట. పడ్కర్ కామ్ కరో అంటే చదివి పని చెయ్యు. ఓకే, సో దీన్ని తెలుగులో కాదు ఇంగ్లీష్లో టైప్ చేసేద్దాం, బెటర్ అది. ఓకే, అందరికి ఇంగ్లీష్ కన్వీనెంట్ కాబట్టి. ఓకే, పడ్కర్ కామ్ కరో అంటే హిందీ చదవడం రాని వాళ్ళకి ఇంగ్లీష్లో కూడా టైప్ చేసేస్తే వాళ్ళకి కొద్దిగా ఈజీగా ఉంటుంది అనమాట. అంటే చదివి పని చెయ్యు అని చెప్పేసి ఉంది ఇక్కడ. చూడండి, చదివి పని చెయ్యు
అని చెప్పొచ్చు. లేదనుకుంటే ఇంకొక విధంగా చదివిన తర్వాత పని చేయి. చదివిన తర్వాత అని చెప్పాలంటే ఏం చెప్తాం? పढ़ने के बाद అంటే అర్థం ఏంటి? చదివిన తర్వాత. काम करो ఇలా కూడా చెప్పొచ్చు. ఓకే, पढ़ने के बाद काम करो. సో ఈ విధంగా ఇప్పుడు ఎలాగైతే వెంకటేశ్వరరావు గారు అడిగారో సేమ్ ఇలాగే पढ़ने के बाद काम करो మీరు కూడా చక్కగా మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, చదివిన తరు. సో చూసారా, ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు ఎలాగైతే డౌట్ అడిగారో అలా మీరు కూడా ఆ డౌట్స్ అడగొచ్చు. అలాగే మీరు ఒకవేళ ఎదుటి వాళ్ళ డౌట్స్కి ఇప్పుడు నేను ఇస్తున్నట్టుగా ఇలా ఆన్సర్స్ ఇచ్చారనుకోండి, మీకు ర్యాంకింగ్స్ కూడా వస్తాయన్నమాట. చూసారా, కృష్ణారెడ్డి అని నా పేరుంది, దీనికి 596 స్కోర్ చేశాను. ఇప్పుడు నేను 176 ఆన్సర్స్ ఇచ్చాను. ఇప్పుడు నేను 176 క్వశ్చన్స్కి ఆల్రెడీ ఆన్సర్స్ ఇచ్చాను ఎలా నేను. ఓకే, నా క్వశ్చన్స్ని 84 మెంబర్స్ లైక్ చేశారు. ఓకేనా? సో అలా నేను ఇప్పుడు నెంబర్ 1లో ఉన్నాను, ర్యాంక్ 1లో ఉన్నాను. సో నా తర్వాత శ్రీవల్లి గారు మన సీనియర్ స్టూడెంట్ ఉన్నారు, దాని తర్వాత శారదా గారు ఉన్నారు మన సీనియర్ స్టూడెంట్, తర్వాత స్వప్న గారు ఉన్నారు, తర్వాత గీత గారు, బాలకృష్ణ గారు, లక్ష్మి గారు. ఇలా చూసారా చక్కగా నేనే కాకుండా ఓకే మన ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న వాళ్ళు, బయట ఇన్స్టిట్యూట్స్లో నేర్చుకున్న వాళ్ళు, లేదా బయట స్కూల్స్లో కాలేజ్లో పనిచేస్తున్న హిందీ ఫ్యాకల్టీ, ఇంగ్లీష్ ఫ్యాకల్టీ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకున్న నాలెడ్జ్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నారో, లేదా వాళ్ళకున్న నాలెడ్జ్ని ఇంకా బెటర్గా తీసుకెళ్దాం అనుకుంటున్నారు, అలాంటి వాళ్ళందరూ కూడా ఒక కమ్యూనిటీ లాగా ఒక హిందీ ఇంగ్లీష్ నేర్చుకునే, ఇంగ్లీష్ హిందీ ఇంకా రిఫైన్ చేసుకునే ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ అనమాట ఇది. సో ఇక్కడ స్టూడెంట్సే కాదు, టీచర్స్ కూడా జాయిన్ అవ్వండి. ఓకే, ఇక్కడ అడిగే డౌట్స్కి మీరు డౌట్స్ని క్లియర్ చేస్తూ మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండండి. అంటే మీకు ఆల్రెడీ తెలుసు అని నేను కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే వాటిని ఇంకా ప్రాక్టీస్లో పెడుతూ ఉంటే, లాంగ్వేజ్ టచ్లో ఉంటే ఇంకా బెటర్గా మనం ముందుకెళ్ళొచ్చు అన్నది నా ఉద్దేశం. నేను టీచర్ని, నేను 10 ఇయర్స్గా టీచ్ చేస్తూనే ఉన్నాను. కానీ ఇప్పటికి కూడా నేను నాకు అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా ఎవరికొకరికి ఆన్సర్స్ ఇస్తూనే ఉంటాను. ఓకే, వాళ్ళ డౌట్స్ క్లియర్ చేస్తూనే ఉంటాను. దానివల్ల ఏమవుతుందంటే నేను సబ్జెక్ట్ టచ్లో ఉంటాను. ఓకే, నేను టీచ్ చేసేటప్పుడు ఇవన్నీ ఈ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగా ఉపయోగపడతాయి. సో అలా ఒక నిరంతర విద్యార్థిగా ఉండాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లాట్ఫామ్కి రండి. చక్కగా మీ వంతు మీ సపోర్ట్ ఇస్తూ మిగిలిన వాళ్ళకి సాయం చేస్తూ వెళ్ళండి. ఓకేనా? సో అలాగే నా వంతు నేను చేస్తూ ఉంటాను. నా సీనియర్ స్టూడెంట్స్ అందరూ ఆల్రెడీ రెడీగా ఉన్నారు. ఓకే, వాళ్ళ వీలున్నంత వరకు వాళ్ళు చేస్తూ వెళ్తున్నారు. ఓకే, సో ఈ విధంగా అనమాట. ఓకే, సో ఇలా మనం చూడండి, జితనా అనే ఒక వర్డ్కి ఎలా యూజ్ చేయాలని తెలుసుకున్నాం మనం. జితనా అంటే ఎంత అయితే అంత. అలాగే చదివి పని చెయ్యు, ఇక రాసి తిను, ఇక వెళ్ళి రా, ఇలా చెప్పాలనుకున్నప్పుడు జాకర్ రావో, పడ్కర్ కామ్ కరో, ఓకే, ఖాకర్ సోజావో, ఇలా కర్ర యూజ్ చేస్తారనేది కూడా చెప్పుకున్నాం మనం కదా. సో నాతో పాటు ఇంకెవరో చూసారా, నాగమణి గారు కూడా ఆన్సర్ ఇచ్చారు చూసారా. కాకపోతే ఆవిడ ఇచ్చిన ఆన్సర్లో పడ్కర్, నార్మల్ పడ్ అని టైప్ చేశారు, పడ్ ఢ అనమాట. రెండో ఢ టైప్ చేయాలి మేడం, మీరు ఫస్ట్ ఢ టైప్ చేశారు. సో నో ప్రాబ్లం, నేను ఇక్కడ ఎడిట్ చేయొచ్చు. యాజ్ అడ్మిన్గా నేను మీ ఆన్సర్స్ని కూడా ఎడిట్ చేయొచ్చు. ఓకే, చూడండి ఇక్కడ ఏం రావాలి, ఢ రావాలన్నమాట. పడ్కర్ కామ్ కరో, రెండో ఢ రావాలి. ఓకే, సో ఈ విధంగా చక్కగా మనందరం కలిసి చక్కగా ప్రాక్టీస్ చేస్తూ చక్కగా నేర్చుకుంటూ ముందుకు వెళదాం. నెక్స్ట్ వీడియోలో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు హిందీ నేర్చుకోవాలనుకుంటున్నట్టయితే మాత్రం మన ఇన్స్టిట్యూట్ నుంచి చాలా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఓకే, ఇవి మేము మీకు బై పోస్ట్ పంపించగలుగుతాం. స్పోకెన్ హిందీ బుక్ అందుబాటులో ఉంది, అలాగే డిక్షనరీ అందుబాటులో ఉంది. అలాగే 100 రోజుల్లో హిందీ నేర్చుకుందామని చెప్పేసి ఈ బుక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ఈ బుక్స్ మీరు పర్చేజ్ చేసినట్టయితే ఈ ఓన్లీ పుస్తకాలు చదవడమే కాకుండా మీరు ఎంతవరకు నేర్చుకున్నారో మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవచ్చు. అలా టెస్ట్ చేసుకోవడానికి కావాల్సిన అప్లికేషన్స్ కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు 100 రోజుల్లో హిందీ నేర్చుకుందాం అనే ఈ బుక్లో దగ్గర 3000 వాక్యాలు ఉంటాయి, రోజువారీ మనం మాట్లాడే వాక్యాలు అనమాట. ఓకే, అవన్నీ మనం చూసారా, ఇప్పుడు చదివి పని చేయు ఎలాంటి పదాలు ఉన్నాయో, ఇలాంటి వాక్యాలు ఉన్నాయి. అలాంటి వాక్యాలన్నీ కూడా దగ్గర 3000 వాక్యాలు ఉంటాయి. వాటన్నింటినీ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో 2 లాంగ్వేజెస్లో ఉంటాయి. వాటిని మీరు ప్రతిరోజు ఒక 30 ప్రాక్టీస్ చేస్తూ వెళ్తారు. చదివిన తర్వాత మీకు ఎంతవరకు గుర్తున్నాయో తెలుసుకోవడానికి ఒక యాప్ ప్రొవైడ్ చేస్తాం మేము మీకు. క్విజ్ యాప్ ఉంటుందన్నమాట. ఆ యాప్లో ఆ క్వశ్చన్స్ అన్నిటి అప్పటివరకు మీరు ఎన్ని నేర్చుకున్నారో అక్కడ నెంబర్ ఎంటర్ చేస్తే చక్కగా మీకు అవన్నీ అడుగుతూ ఉంటుందన్నమాట. ఓకే, క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది, మీరు ఆన్సర్ చేస్తూ ఉంటారు. అలాగే డిక్షనరీలో ఎన్ని పదాలు నేర్చుకున్నారో ఆ పదాలన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయడానికి యాప్ ఉంటుంది. అలాగే మన స్పోకెన్ హిందీ బుక్లో మీరు ఎన్ని
ఎన్ని రోజులు లేదా ఎన్ని పేజెస్ మీరు ప్రాక్టీస్ చేశారో ఓకే వాటన్నిటిపైన వీడియోస్ ఉంటాయన్నమాట. ఓకే, చక్కగా మీకు వివరిస్తూ వీడియోస్ ఉంటాయి. సో అలా వీడియోస్ చూస్తూ బుక్ రిఫర్ చేస్తూ ముందుకెళ్ళొచ్చు అనమాట. అలా మీకు నేర్చుకోవాలని హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం తప్ప ఉండాలి, కానీ మన ఇన్స్టిట్యూట్ నుంచి చాలా ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి, చక్కగా మీరు నేర్చుకోవచ్చు. ఓకేనా? ఈ బుక్స్ మీరు ఆర్డర్ ఇవ్వాలనుకున్నట్టయితే పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఆర్డర్ ఇవ్వచ్చు. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా బై పోస్ట్ పంపిస్తాం మేము. అలాగే ఆన్లైన్ క్లాసెస్ కోసం కూడా మీరు పైన నెంబర్స్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సెషన్లో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.